అధ్యక్ష, గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం మీద గౌరవ సభ్యులు కొప్పుల ఈశ్వర్ గారు, వి ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీ జి చిన్నారెడ్డి గారు, శ్రీ ఎస్ఎస్ సంపత్ కుమార్ గారు, శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు, శ్రీ కె లక్ష్మణ్ గారు, శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, శ్రీ పి వెంకటేశ్వర్లు గారు, శ్రీ ఆర్ రవీంద్ర కుమార్ గారు, శ్రీ సున్నం రాజయ్య గారు, శ్రీ జీవన్ రెడ్డి గారు, మొత్తం 12 మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. అధ్యక్ష, సభ్యుల నుంచి చాలా గొప్ప గొప్ప సలహాలు సూచనలు ఏమైనా వస్తాయని ఆశ పడ్డాం. అధ్యక్ష, ఏదో కొన్ని ట్రికీ క్రిటిసిజం తప్ప గొప్ప విషయాలు పాలసీలకు సంబంధించి పెద్ద సూచనలు ఏమి రాలేదు. అధ్యక్ష, నిన్న చిన్నారెడ్డి గారు చెప్పిందే 70%, మళ్ళీ జీవన్ రెడ్డి గారు చెప్పిన. అధ్యక్ష, ఇప్పుడు సేమ్ అవే ఇష్యూస్ రిపీటేషన్, ఒకటి కూడా దానిలో కొత్తది లేక కరీంనగర్ జిల్లా కరువు మండలాలు తప్ప. ఈ విధంగా ఈ సాగినటువంటి చర్చ సందర్భంగా అధ్యక్ష, వారు ప్రస్తావించినటువంటి ప్రకారంగా ఒక మాట చెప్పినారు చాలామంది సభ్యులు, చాలా పార్టీల వాళ్ళు. గత శాసనసభ సమావేశంలో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పేపర్లు రాయడం కానీ సభ్యులు మాట్లాడడం కానీ ఒక స్టీరియోఫోనిక్ పద్ధతితో వచ్చేసింది. అధ్యక్ష, డెమోక్రసీ. గవర్నర్ గారు ప్రసంగం గవర్నమెంట్ రాసిచ్చిన స్క్రిప్ట్ లాగున్నది, టీఆర్ఎస్ మేనిఫెస్టో లాగున్నది, లేకపోతే టీఆర్ఎస్ కరపత్రం లాగున్నదని చెప్పి చాలామంది సభ్యులు మాట్లాడారు. అధ్యక్ష, ఇది మనల్ని మనమే అగౌరవపరచుకోవడం, అపహాస్యం చేసుకోవడం. డెఫినెట్గా గవర్నమెంట్ రాసిచ్చినటువంటి స్క్రిప్టు మాత్రమే గవర్నర్ చదువుతారు. అధ్యక్ష, ఒక పదం కూడా అటు ఇటుగా చదవడానికి గవర్నర్ గారికి అధికారం లేదు. గవర్నర్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఈ రిప్రజెంట్స్ ది క్యాబినెట్ ఆఫ్ ద స్టేట్. అధ్యక్ష, రాష్ట్ర స్థాయిలో అయినా దేశ స్థాయిలో ప్రెసిడెంట్ గారు అయినా గీతారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ క్యాబినెట్ మంత్రులుగా పనిచేసిన. అధ్యక్ష, ప్రతిసారి గవర్నర్ స్పీచ్ను క్యాబినెట్ ఆమోదించిన తర్వాతనే, క్యాబినెట్ ఆమోదించిన స్పీచ్ను మాత్రమే గవర్నర్ చదువుతారు. అధ్యక్ష, రెండో పాయింట్ కూడా, ఈరోజు డెఫినెట్గా అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ యొక్క ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. డెఫినెట్గా టీఆర్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టోనే గవర్నర్ స్పీచ్ ప్రతిబింబిస్తుంది. అధ్యక్ష, ప్రతిబింబించకపోతేనే తప్పు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయితే పాపులర్ మ్యాండేట్తో గవర్నమెంట్ అవుతుందో డెఫినెట్గా ఆ పార్టీ యొక్క ఆలోచనలు, పార్టీ యొక్క విధానాలు, పార్టీ ముసాయిదా, పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోనే గవర్నర్ చెప్పాల్సి ఉంటుంది. అధ్యక్ష, చెప్పకపోతేనే అన్డెమోక్రాటిక్, చెప్తేనే డెమోక్రాటిక్. ఇదేదో కొంతమంది మధ్యలో వచ్చిన పండితులు తయారు చేసిన ముచ్చట. అధ్యక్ష, కానీ డెమోక్రసీ పూర్తి స్థాయిలో పరిడవిలానంటే ఏ పార్టీ అయితే ప్రజల్లోకి పోయి ఓట్లు అడుగుతుందో ఆ పార్టీ ప్రభుత్వంగా రూపాంతరం చెందిన తర్వాత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వ కార్యక్రమాలుగా అమలు జరిగి తీరాలి. అధ్యక్ష, దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద డెమోక్రసీ. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చితే మంచిదని చెప్పి గౌరవ సభ్యులకు నా సూచన. అధ్యక్ష, తర్వాత అధ్యక్ష, ఎన్నికల సందర్భంలో ఏదైతే ఎన్నికల ప్రణాళిక మేము ప్రజల ముందు పెట్టినామో 99% మేము అమలు చేసినాం. అధ్యక్ష, ఒక్క కేజీ టు పీజీ తప్ప 99% చెప్పినే అమలు చేసినాం, చెప్పనివి చాలా చేసినాం. వివరాలు నేను చెప్తా. అధ్యక్ష, ఇదే కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల మేనిఫెస్టో. అధ్యక్ష, చాలా గంభీరంగా మాట్లాడినారు జీవన్ రెడ్డి గారు. ఇదేమైంది, ముఖ్యమంత్రి తిన్నడా పన్నడా, వారికి ఎందుకో ఆక్రోశం ఎక్కువ వచ్చింది. ఇది ఎలక్షన్ మేనిఫెస్టో. అధ్యక్ష, 2009 కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో, వారికి తెలుసు వారి పార్టీదే కాబట్టి. అధ్యక్ష, దానిలో చెప్పిన అంశాలు అధ్యక్ష, జూన్ 1, 2009 నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తాం, చెయ్యలేదు. ఇది ప్రజలకు తెలుసు. రెండవ పాయింట్ అధ్యక్ష, రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తాం, ఇయ్యలేదు, పొలాలని ఎండబెట్టిండ్రు. ఇది రైతులకు తెలుసు, ప్రపంచానికి తెలుసు.
రాజీవ్ రహదారి బంద్ చేయాల్సింది అధ్యక్ష. ఉద్యమం ఉన్నటువంటి మేము రాజీవ్ రహదారిని బంద్ చేసేదంత దుస్థితికి పోయింది. ఫైరింగ్ లేని, లాఠీ చార్జ్ లేని, రైతులు రోడ్ల మీద పడ్డారు, పంటలు ఎండినాయి. ఇది రైతాంగానికి తెలుసు అధ్యక్ష. ఐఎమ్ ఆన్ రికార్డ్. ప్రతి వ్యక్తికి 6 కిలోల రేషన్ బియ్యం ఇస్తాం, ఇయ్యలేదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఇయ్యలే, మేనిఫెస్టో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి. ఆ తర్వాత రోసయ్య గారు ఇయ్యలే, ఆ తర్వాత గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇయ్యలే. ఈరోజు మేము ఇస్తా ఉన్నాం అధ్యక్ష, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ కల్పించలేదు అధ్యక్ష. ఇది ప్రజలకు తెలుసు. నా ఉపన్యాసం ప్రజలు కూడా వింటున్నారు. కొత్తగా 24.5 లక్షల ఆయకట్టు కోసం ప్రాజెక్టులు తెస్తాం, తేలే అధ్యక్ష. 4 ఏళ్లలో గుడిసెలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. నిజంగా ఈ పని ఘనత వహించినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే చేసుంటే ఇలా మేము డబుల్ బెడ్రూమ్లు కట్టి అక్కడనే లేకుండే అధ్యక్ష, ఆ అవసరమే రాకుండే. ఇది మిగిలిచ్చిన ఘనత కూడా తమరిదే జీవన్ రెడ్డి గారు. ఇది మీ మేనిఫెస్టోనే నేను చెప్పింది. వంట గ్యాస్ ధరలు సగానికి తగ్గిస్తాం, పెంచింది అధ్యక్ష. వంట గ్యాస్ ధరలు 200 రూపాయల సిలిండర్ పెరిగిపోయింది, తగ్గలే. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం, అందియలే. మీరు చెప్పే 5 ఏళ్ళు సుభిక్షంగా ఉన్నారు, అందియలే. ఇది కూడా సత్యం, ప్రజలు వింటున్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తాం, మార్చలే అధ్యక్ష. ఇలా లంబాడి సోదరుల, గిరిజన సోదరులకు తెలుసు. ఆడి తప్పే వాళ్ళెవలో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి చెయ్యని వాళ్ళెవలో ప్రజలకు తెలుసు అధ్యక్ష. అదే రివర్స్లో అధ్యక్ష, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే నాటికే గ్రామ పంచాయతీల ఎన్నికలు, పంచాయతీరాజ్ ఎన్నికలు మొత్తం జరిగిపోయినాయి అధ్యక్ష. కానీ మొట్టమొదటి కేబినెట్ మీటింగ్లోనే తండాలు వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా రిజర్వ్ కావాలని చెప్పి కేబినెట్ నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేయడం అయింది అధ్యక్ష. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్ళిపోయినాయి. ఈరోజు రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలు ఖచ్చితంగా తండాలన్నీ గ్రామ పంచాయతీలు కాబోతున్నాయని నేను సగర్వంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మీరు మాట తప్పినారు కానీ మేము అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, చాలా చాలా మాట్లాడినారు పెద్దలు. జానారెడ్డి గారు లేని రోజు మీరు ఇట్లా చేయగలిగితే ఇది అద్భుతమే అన్నారు అధ్యక్ష. సరే, ఏం తిప్పలవడమో ఏం చేసినామో నిన్న చిన్నారెడ్డి గారు చాలా విచిత్రంగా మాట్లాడినారు. అది ముందు ముందు చెప్తా. నేను రాష్ట్రం వచ్చిన 9th మంత్ నుంచి అధ్యక్ష నిరంతరాయంగా సిటీలకో, ఒక హైదరాబాద్ సిటీకో, పట్టణాలకో కాదు అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాలకు కూడా సింగిల్ ఫేజ్ కరెంటు నిరంతరాయంగా సరఫరా చేస్తున్న విషయం ప్రపంచానికి తెలుసు అధ్యక్ష. రైతులకు ఇచ్చే పవర్, క్వాలిటీ పవర్ సప్లై చేస్తూ ఉన్నాం. ట్రాన్స్ఫార్మర్ బర్నింగ్ లేదు, మోటార్ బర్నింగ్ లేదు. బ్రహ్మాండంగా రైతులోకం ఆనందంగా ఉంది. కానీ ప్రతిపక్షాలకు మాత్రం హార్ట్ బర్నింగ్ అయితే ఉంది అధ్యక్ష. ఇది ఇట్లా జరగడం పట్ల శాసనసభకు కందిళ్ళు వస్తలేవు, ఎండిపోయిన వరికంకులు వస్తలేవు. అదంతా సీన్లన్నీ మారిపోయినాయి అధ్యక్ష. ఇది ప్రపంచం అందరికి తెలుసు అధ్యక్ష. కొంతమంది అయితే చాలా విచిత్రమైన స్టేట్మెంట్లు చేస్తారు అధ్యక్ష. కాంగ్రెస్ నాయకులు పేపర్లలో కూడా చూస్తూ ఉంటాం. ఏ బల ఇచ్చింది లేవా కేసీఆర్, కరెంటు కరువు వచ్చింది, బోలు ఎండిపోయినాయి, బావులలో నీళ్లు, అందువల్లనే ఇయ్యగలుగుతున్నాడు కరెంటు అని మాట్లాడతారు అధ్యక్ష. మాట్లాడే ముందు పెద్దలందరూ మాజీ మంత్రులు, గౌరవప్రదమైన పదవులు పనిచేసిన వాళ్ళు ఆచితూచి అన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. 16% పవర్ డిమాండ్ పెరిగింది అధ్యక్ష 2013-14, 2014-15 మీద 16% అదనపు విద్యుత్తు ఈరోజు వినియోగించబడతా ఉంది ఈ రాష్ట్రంలో. ఇది ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష. ఎస్ఎల్డిపి అని చెప్పి లోడ్ డిస్పాచ్ సెంటర్, సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ బెంగళూరులో ఉంటుంది అధ్యక్ష. వివరాలన్నీ ఆన్లైన్లో ఉంటాయి, ఎవరు బుకాయించడానికి ఉండదు, ఇందులో ఏదో అబద్ధాలు చెప్పడానికి ఉండదు. ఎవరు దానిలో నెట్లో చూసినా ఆన్లైన్లో వివరాలు దొరుకుతాయి అధ్యక్ష. తెలంగాణలో విద్యుత్ శక్తి వినియోగం పెరిగిందా తరిగిందా అనేది ఆ ఎస్ఎల్డిపి ఆన్లైన్లో తీసుకుంటే ఒక 5 నిమిషాలు ఇప్పుడు బయటకు పోయి చూసుకొని కూడా రావచ్చు. 16% పవర్ కన్జంప్షన్లో గ్రోత్ ఉంది అధ్యక్ష. అయినా కూడా మేము మేనేజ్ చేసి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. నేను మాట్లాడిన తర్వాత మీరు క్లారిఫికేషన్లో అడగండి. మాట్లాడిన తర్వాత క్లారిఫికేషన్లో అడగండి. దయచేసి సభ్యులు రెస్పాండ్ కాకండి దయచేసి ప్లీజ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా మనవి, మీరు చెప్పింది ఏంది అంటే మీ పార్టీ నాయకులు పేపర్లలో కటింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర.
వ్యవసాయ వినియోగం తగ్గింది కాబట్టి కరెంటు సరఫరా చేయగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏందండి? ఓవరాల్గా వ్యవసాయం తగ్గింది కాబట్టి, ఓవరాల్గా కరెంటు వినియోగం తగ్గింది కాబట్టి సప్లై చేయగలుగుతున్నారు. వ్యవసాయ డిమాండ్ అట్లే కనుక ఉంటే వీళ్ళు సప్లై చేయకపోగలరని కదా. వ్యవసాయం తగ్గిందా ఫలందానికి పెరిగిందా కాదు. మీ కాలంలో ఏమో పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసిండ్రండి. టుడే వీఆర్ సప్లయింగ్ 24 hours సప్లై టు ద ఇండస్ట్రీ. ఒక రంగంలో తగ్గచ్చు, ఒక రంగంలో పెరగటం కాదు. అల్టిమేట్లీ ప్లీజ్ హియర్ మీ అల్టిమేట్లీ the power consumption by the state has gone up to 16%. This is on record. It's not my story. You can examine it. Whether it is being used for industry, agriculture or any other category, but the consumption of power in the state has gone up by 16%. In spite of that, we are able to manage to supply quality power and 24 hours single phase supply to the nook and corner of the state. That you should remember. అధ్యక్ష, మిషన్ భగీరథ ఇది అనగానే ఎందుకో కాంగ్రెస్ నాయకులకు భయం. అధ్యక్ష, ఇదే జీవన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు అప్పట్లో కరీంనగర్ జిల్లా నుంచి. ఎక్కడదా 10,000 కోట్లు పెడితే మొత్తం అయిపోతుంది, ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలి? సంతోషం అబ్బా, ఇంకా గొప్ప విషయం. మీరు ఇంకా బాగా బయటకు వచ్చిన సంతోషం. 2,000 కోట్లతోనే నిజంగా మొత్తం మంచినీళ్ళు ఇవ్వగలిగేది ఉంటే అయ్యా 40 ఏళ్ళు తమ పరిపాలన చేసింది రాష్ట్రాన్ని. మరి ఈ జ్ఞానం ఎక్కడికి పోయింది అధ్యక్ష? ఈ జ్ఞానం ఎక్కడికి పోయింది? ఆ రోజు ఈ జ్ఞానం ఎందుకు లేకపోయింది అని అడుగుతున్నా నేను. ఈరోజు 2,000 కోట్లతో గనక మొత్తం రాష్ట్రానికి నీటి సరఫరా చేసే అవకాశం ఉంటే నిక్షేపంగా 40 పోయిన 10 ఏళ్ళు తమరే కదా మహానుభావ. అక్కడ సెంట్రల్లో మీరే, ఇక్కడ మీరే అప్లై చేసి ఉండొచ్చు కదా. చేస్తే ఇట్లా తెల్లారుతుంది మన బతుకు. చేస్తే ఇవాళ ఎందుకు అడగట ఉందండి? మీరు మెంబర్స్ దయచేసి అధ్యక్ష, ఒకవేళ చేసి ఉంటే ఈరోజు ఎందుకు ఇలా ఫోటోలు వస్తున్నాయి అధ్యక్ష? బిందెలు పట్టుకుని మహిళల బజార్ల మీద ఎందుకు ఇలా? ఈ కరువు పరిస్థితులలో ఎందుకు ఇలా మంచినీటికి ఇంత కడగాలి? ఒకవేళ చేసే ఉంటే ఎందుకు జరుగుతుంది అధ్యక్ష? మీరు చెయ్యలేదు, మీకు చేత కాలేదు, మీకు చేయలేదు. ఈరోజు అధ్యక్ష నేను చెప్తా ఉన్నా, సిద్దిపేట ఎమ్మెల్యే నేను 85లో అయిన తర్వాత అధ్యక్ష భయంకరమైన కరువు ఎదుర్కొని అక్కడ చాలా బాధలు పడ్డాం అధ్యక్ష. 2 టర్ములు గడిచిన తర్వాత ఆ బాధ నేను భరించలేకుంటే ఒకరోజు సిద్దిపేట నుంచి నేను హైదరాబాద్ వస్తూ ఉంటే మీ జిల్లాకు సంబంధించిన జీవన్ రెడ్డి గారు ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ రిటైర్డ్ పాపం ఆయన కార్ పంక్చరే మధ్యలో ఉన్నాడు అధ్యక్ష గజ్వేల్ తర్వాత. సాయంత్రం అయింది అప్పటికి. ఎవరో పెద్దలు కప్పులున్నారని చెప్పి వాళ్ళని కారులో ఎక్కించుకొని హైదరాబాద్ తీసుకొస్తుంటే ఏం చేస్తున్నారండి అని అడిగిండు. ఈ విధంగా చేస్తున్నామండి, మాకు మంచినీళ్ళ బాధ ఎక్కువ ఉందని చెప్తే అట్లా కాదండి, మీరు పెరీనియల్ సోర్స్ నుంచి తీసుకోవాలి, మీకు లోయర్ మానే డ్యామ్ దగ్గర ఉంది, మీరు చేసుకోండి అని చెప్తే ఆ రోజు నేను చాలా కష్టపడి నివేదికలు తయారు చేయించి దానికి కావాల్సిన సరంజామాన్ని తయారు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని, ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక 76 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన అధ్యక్ష. ఇవాళకి 20వ సంవత్సరం. దేశం మీద ఎక్కడ అద్భుతంగా కరువున్నా ఇలా సిద్దిపేట నియోజకవర్గం ప్రజలకు మంచినీళ్ళ గురించి మోతాదు లేదు అధ్యక్ష. ప్లీజ్ హియర్ మీ, హ్యావ్ పేషెన్స్ టు హియర్ మీ, ఐఎమ్ టెలింగ్ ఓన్లీ ఫ్యాక్ట్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత ఏదైనా క్లారిఫికేషన్స్ అడగచ్చు కదా. ఒక్క నిమిషం అండి, వినాలి కదా. అంత ఎందుకు మీరు ఎందుకంత అదిరిపడుతుండండి? ఇంకా చాలా ఉన్న స్టోరీ అయిపోయినా, అది చాలా ఉంది ఇంకా చరిత్ర. ఈ ఒక్క పథకానికి ఇట్లా అయితే ఎట్లా మీరు అధ్యక్ష? ఎంత కాంట్రడిక్టరీ మాట్లాడతారంటే ఆనాడు నేను తెచ్చిన అధ్యక్ష, అక్కడ బ్రహ్మాండంగా జరిగింది. 20 ఏళ్ళ ఈరోజు అద్భుతంగా జరుగుతూ ఉంది ఆ పథకం. అదే పథకాన్ని తెలంగాణ టిపికల్ టెరైన్ కాబట్టి ప్రతి 3-4 సంవత్సరాలకు సంవత్సరం కరువు సంవత్సరం వస్తుంది కాబట్టి అనుకున్న స్థాయిలో ప్రాజెక్టులు రాక భూగర్భ జలాల నీటి మట్టం అబ్నార్మల్ డిప్లీట్ అయింది కాబట్టి శాశ్వతంగా దీనికి పరిష్కారం కావాలంటే డెఫినెట్గా ఈ స్కీమ్ తేవాలని చెప్పి ఈరోజు స్కీమ్ తెచ్చినాం అధ్యక్ష. దీన్ని ఈరోజు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కాపీ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది అధ్యక్ష. పంచాయతీరాజ్ మినిస్టర్ని పిలిపించుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇప్పించుకొని వాళ్ళ అధికారులు వచ్చి బృందం వచ్చి
వాళ్ళు ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అక్కడ ఉండబడేటువంటి బుందేల్ఖండ్ ప్రాంతం నుంచి వాళ్ళు ప్రారంభిస్తూ ఉన్నారు అధ్యక్ష. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళ అధికారులను పంపించి వాళ్ళు దీన్ని తీసుకొని పోయి వివరాలను తీసుకొని పోయి వెస్ట్ బెంగాల్లో ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ మధ్యనే గెలిచినటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఎలక్షన్ సందర్భంలో ప్రచారంలో వాడుకున్నాడు అధ్యక్ష మన మిషన్ భగీరథను. తెలంగాణ राज्य में जिस तरह पीने का पानी देने का प्रयास हो रहा है, मुझे जिताओ, मैं भी उसी तरह से यहाँ बिहार में अमल करूंगा. ఇదాన్ని టీవీలో చెప్పిన మాటలు అధ్యక్ష. ఆ టీవీ కటింగ్స్ చూడని మన అధ్యక్ష. ఈరోజు 2000తో ఇస్తామనే జీవన్ రెడ్డి గారు, గౌరవ జీవన్ రెడ్డి గారు ఒకటే ఒక జిల్లాకు, చిత్తూరు జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు 8000 కోట్లతో పథకం పెడితే ఆ రోజు ఏం చేసిన అధ్యక్ష? ఒక జిల్లాకే మీ పార్టీ ముఖ్యమంత్రి గారే ఒకటే జిల్లాకి అదే క్యాబినెట్లో, అదే కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అధ్యక్ష. ఆనాడు ఎందుకు మాట్లాడలేదు అధ్యక్ష? ఆనాడు జ్ఞానం ఎక్కడ పోయింది? 8000 కోట్లు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క చిత్తూరు జిల్లా కోసం పథకం పెడితే ఆయన మంత్రివర్గంలో నుండి సమర్థించిన మీరు ఇలా మిషన్ భగీరథ వస్తే భూకంపం వచ్చినట్టు భయపడిపోయి దాని మీద అన్యాయంగా మాట్లాడొద్దండి. అది ఒక మంచి పథకం జరుగుతూ ఉంది, మీ సలహా ఏదైనా ఉంటే ఇవ్వండి, మీ సూచన ఏదైనా ఇవ్వండి, కానీ ఒక గొప్ప పథకం జరుగుతుంటే దాన్ని అభినందించే సంస్కారాన్ని నేర్చుకోండి అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ వాటర్ గ్రిడ్లో అధ్యక్ష, ఐ విల్ టెల్ యూ కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు ప్లీజ్ ప్లీజ్ ఏదైనా ఉంటే మీరు క్లారిఫికేషన్ కదా. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కీప్ సైలెంట్ ప్లీజ్. అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వ హయాం టెండర్లు అని అంటున్నారు, చాలా సంతోషం, మంచి మంచి వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నారు పాపం. అధ్యక్ష, మొబిలైజేషన్ అడ్వాన్సులు లేకుండా, ఈపీసీ పద్ధతి లేకుండా పిలిచిన కాస్ట్ కంటే లెస్లో టెండర్లు వచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష ఇలా భారతదేశంలో. ఐఎమ్ ఛాలెంజింగ్, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం వేసే టెండర్లో కూడా ఎక్సెస్లో వస్తాయి ఈపీసీ పద్ధతులని. మీరిచ్చిన ఇష్టం వచ్చిన పద్ధతిలో మొబిలైజేషన్ అడ్వాన్సులు, ఈపీసీని ప్రవేశపెట్టింది మీరు, చీఫ్ ఇంజనీర్ పోయి కాంట్రాక్టర్లకు సలాం కొట్టే సంస్కారం తెచ్చింది మీరు. ఇవాళ ఆయా శాఖల పూర్వ వైభవాన్ని మేము పునరుద్ధరించి ప్రభుత్వం చెప్పిన విధంగా పనులు జరిగేటట్టు మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేసిన మీరు పెట్టిన దుర్మార్గమైన పద్ధతి. టెండర్లన్నీ ఆన్లైన్ ఉంటాయి అధ్యక్ష, గ్లోబల్ టెండర్స్, అవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఈ విధంగా ఆన్లైన్ ఉండే టెండర్లను పట్టుకొని టెండర్లు ఏది పడుతుంది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటారు. ఈ పురాణం అంతా మీరు మాట్లాడి నిన్నమన్న జరిగిన ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టి పంపించి మిమ్మల్ని ప్రజలు మీకేం చెప్పానో మీకు చెప్పాను, మాకేం చెప్పానో మాకు చెప్పాను. బికాస్ ఫ్యాక్ట్ దే ఆర్ వాచింగ్, దే హ్యావ్ వాచ్డ్ యూ అండ్ దే ఆర్ ఆల్సో వాచింగ్ అస్, డోంట్ ఫర్గెట్ దట్. ఇదే పురాణం కదా మీరు నిన్న మొన్న చెప్పింది ఎన్నికలలో, దానికి రిప్లై వచ్చింది మీకు. అయినా మళ్ళీ మీరు అదే పందా అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తాం అధ్యక్ష. వీళ్ళకు భయం పట్టుకుంది అధ్యక్ష, పోబే. ఇప్పుడు మిషన్ భగీరథ కంప్లీట్ అయితే ఇక మనకే ఓటేస్తారు, వేయరు. ఏం చేయాలి? ఎట్లన్నా చేసి అడ్డుకోవాలి అధ్యక్ష. ఇదే పార్టీకి చెందినటువంటి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి హడ్కోకు ఉత్తరం రాస్తాడు అధ్యక్ష. హడ్కో అనే సంస్థ మనకు 15,000 కోట్లు అప్పిస్తూ ఉంటే, ఒప్పందాలు కూడా అయిపోతే, హడ్కో అనే సంస్థకు ఉత్తరం రాస్తాడు. ఏమని? మీరు ఇయ్యద్దు లోన్లు ఎట్టబడతాడు. ఇదే అధ్యక్ష జరిగే అభివృద్ధిని అడ్డుకుంటారా? ఇదో పద్ధత రాజకీయాలలో? ఇది అవలంబించాల్సిన నీతా? ఏది మాట్లాడిన అధ్యక్ష అది కానే కాదు, మొదలే కాదు. దాని మీద అవాకులు చవాకులు పిలవడం, అప్పిస్తాన్న సంస్థ అడుకో దగ్గర పోయి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా, రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలు తాకట్టు పెట్టే విధంగా నీచ రాజకీయాల కోసం ఇదానండి అవలంబించే పద్ధతి. ఎస్, ఐ హ్యావ్ దట్ లెటర్ విత్ మీ. ఆ ఎండి గారు నాకు పంపించారు. ఇదేదండి మీ రాష్ట్రంలో ఇంత అధ్వానంగా ఉంటుందా? కొత్తగా వచ్చిన రాష్ట్రం రాజకీయాల కోసం అవలంబించే పందా ఇదా అని చాలా భయంకరంగా ఆ ఎండి గారు చెప్పినారు అధ్యక్ష. సార్, ఐఎమ్ నాట్ yielding సార్, ఐఎమ్ నాట్ yielding సార్. దే కెన్ సీక్ క్లారిఫికేషన్స్ అండి అధ్యక్ష. గారు మీరు క్లారిఫికేషన్స్
ముఖ్యమంత్రి గారు సమాధానం అధ్యక్ష, చెప్తుంటే మీరు కూర్చోండి. they can ask clarifications, అధ్యక్ష. భట్టి గారు మీరు కూర్చోండి. మమ్మల్ని అధ్యక్ష సభలో లేని వారు జీవన్ రెడ్డి గారు సభలో లేని వారి మీద ప్రస్తావన చేసేదానికి పద్ధతి ఉంది. నేను స్పీకర్ గారికి ఆల్రెడీ లెటర్ పంపించిన. పర్మిషన్ తీసుకున్నాను. యూ మస్ట్ నో దట్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఐ పర్మిషన్ ఆల్రెడీ సెండ్ ఇట్ టు స్పీకర్. మీరు కూర్చోండి. భట్టి గారు కూర్చోండి. అధ్యక్ష మీరు కూర్చోండి. భట్టి గారు ఇంత భయం అనండి మీకు? ఇంత భయం ఎందుకండి? ఇంతగానో ఎందుకు భయపడుతున్నారు? క్లారిఫికేషన్స్ జీవన్ రెడ్డి గారు మాట్లాడిన నేను ఒక సెకండ్ ఇంటరప్ట్ చేసినానండి. మా మెంబర్స్ ఇంటరప్ట్ చేస్తే కూడా ఆపిన నేను. భట్టి గారు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడచ్చు, కానీ మేము మాట్లాడితే వినమంటే ఎట్లా? అధ్యక్ష ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్. మీకు క్లారిఫికేషన్ లో మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మళ్ళీ సమాధానం ఇవ్వడానికి అధ్యక్ష దే కెన్ సీక్ క్లారిఫికేషన్స్ అండి. ప్లీజ్ రెజ్యూమ్. అధ్యక్ష మిషన్ భగీరథ మీరందరూ చెప్పేది వీళ్ళ వ్యవహారం చెప్పిన తర్వాత అధ్యక్ష మిషన్ భగీరథ కింద 600 సరే ప్రభుత్వం దాన్ని అమలు చేసి తీరుతాం. అనుకున్న దానికంటే వేగంగా, అనుకున్న దానికంటే ముందుగా 16 డిసెంబర్ నాటికి అధ్యక్ష, ఈ ఆర్థిక సంవత్సరం 2016 డిసెంబర్ నాటికి చాలా సంతోషంగా సగర్భంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, 6182 గ్రామాలకు మంచినీళ్ళు లేబోతా ఉన్నాం. 12 మున్సిపాలిటీలకు కూడా వాటితో పాటు మంచినీళ్ళు లేబోతా ఉన్నాం. మీ కళ్ళ ముందే జరుగుతుంది అధ్యక్ష. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష, ఈ పనుల యొక్క నాణ్యత ప్రమాణాలు అనుకున్నది అనుకున్నట్టుగా ఉండడానికి అధ్యక్ష, మా ప్రభుత్వం పనులు చేసేటువంటి వర్కింగ్ ఏజెన్సీస్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టిన నిబంధన, పథక నిర్మాణం పూర్తయిన తర్వాత అధ్యక్ష 10 సంవత్సరాలు మెయింటెనెన్స్ బాధ్యత, దాన్ని నిర్వహించే బాధ్యత వాళ్ళ మీదనే పెట్టినాం అధ్యక్ష. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో పెట్టరు అధ్యక్ష. కాంట్రాక్ట్ అయిపోతే పూర్తి బిల్లులు ఇచ్చేస్తారు, కానీ మేము ఇవ్వదలుచుకోలేదు అధ్యక్ష. ఈ విధంగా జరిగేదాన్ని కూడా ఇష్టం వచ్చిన పద్ధతిలో మాట్లాడతారు అధ్యక్ష. ఇక జీవన్ రెడ్డి గారు చెప్పి మీరు పంచాయతీరాజ్ పైసలు ఇస్తుండ్రా, ఎందుకు ఇస్తలేమా అధ్యక్ష? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు అతి ఎక్కువ బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా రోడ్లన్నీ నిర్మాణం జరుగుతున్నాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు, గుంతలు పడ్డ రోడ్లన్నీ బాగా అవుతున్నాయి, అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి మాత్రం బాధ అవుతుంది అధ్యక్ష. ప్రజలు సంతోషంగా ఉన్నారు పాపం, ఎవరిని అడిగినా చెప్తున్నారు రోడ్లు మంచిగా అవుతున్నాయి, బాగున్నాయి, చాలా చక్కగా జరుగుతున్నాయని చెప్తున్నారు అధ్యక్ష. మెట్రో రైలు ఇంతగా నేను చర్చ జరుగుతూ ఉంటే ఇక్కడ చాంబర్లో కూర్చొని విన్నా అధ్యక్ష. ఇంత గొప్ప కన్సీవ్ చేసిన ఆ ప్లాన్ అంటే మెట్రో రైలు హైదరాబాద్లో ఘనత వహించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సిటీలో ఎక్కడ మెట్రో రైలు పెట్టినా ఎయిర్పోర్ట్ లింక్ లేకుండా పెట్టారు అధ్యక్ష. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అధ్యక్ష ఈరోజు 10 మిలియన్ లైన్ క్రాస్ అయిపోయింది. 12 మిలియన్ దగ్గర పోతా ఉంది ప్యాసింజర్స్ పర్ ఇయర్. 12 మిలియన్ అంటే 1,20,00,000 మంది ప్యాసింజర్లు వచ్చేటువంటి ఎయిర్పోర్టుకు లింకు లేకుండా పెట్టినారు అధ్యక్ష. వీళ్ళ యొక్క మేధ సంపత్తి, వీళ్ళ యొక్క కార్యక్రమాల రూపకల్పన ఎంత గొప్పగా ఉందంటే ఎయిర్పోర్టుకు లింకు లేకుండా మెట్రో పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష. ఇది ఎట్లా పెట్టినా అంటే పెట్టింది సార్, అంత గొప్ప గొప్ప పనులు చేసిన అధ్యక్ష వీళ్ళు. అధ్యక్ష ఈరోజు సంక్షేమానికి మేము అగ్రతాంబూలం వేసినాం. నిన్న మిత్రులు ఆర్ కృష్ణ గారు మాట్లాడినారు, ఇదేం సంక్షేమం అండి అని చెప్పి. సంక్షేమ కార్యక్రమాలు వద్దా అధ్యక్ష? డెఫినెట్గా చాలా ఎక్కువ రెట్ల సంక్షేమం చేస్తూ ఉన్నాం, అందులో డౌట్ ఎందుకు అధ్యక్ష? దానిలో జెలిసి ఎందుకు? మీరు 200 పెన్షన్ ఇస్తే ఇలా మేము 1000 రూపాయలు ఇస్తూ ఉన్నాం టంచన్గా, ప్రతి నెల అందిస్తూ ఉన్నాం. ఆనాడు మీరు చాలా తక్కువ మందికి ఇచ్చిన అధ్యక్ష. ఆసరా పెన్షన్లు 29 లక్షల మందికి మీ గవర్నమెంట్లో ఇస్తే 35.71 లక్షల మందికి మేము ఇస్తా ఉన్నాం అధ్యక్ష. దశాబ్దాల తరబడి ఏడ్చినా మేము బీడీలు చేసి మేము చచ్చిపోతున్నాం, మాకు టీబీ వ్యాధులు వస్తున్నాయి, మాకు ఏదన్నా కొంత దారి చూపెట్టమని మొత్తుకున్నా, అనేకసార్లు ఉద్యమాలు చేసినా మీరు ఎన్నడూ వాళ్ళ గురించి పట్టించుకోలే, కనీసం కన్నెత్తి చూడలే.
ఇలా చాలా గొప్పగా మాట్లాడిన జీవన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ వారి పక్క మెట్టిపల్లి కాన్స్టిట్యున్సీలో వేల సంఖ్యలో ఉంటారు అధ్యక్ష బీడీ కార్మికులు. మీరు ఏమైనా ఆలోచన చేసినారా? వాళ్ళకు మేము మా ఎలక్షన్ మేనిఫెస్టోలో లేకపోయినా ఇలా దాదాపు 4,75,000 మంది బీడీ కార్మికులకు నెలకు 1,000 రూపాయల వృత్తి ఇచ్చి ఆదుకుంటున్నమాట వాస్తవం అధ్యక్ష. ఇది వాస్తవం కాదా? దీన్ని ఎందుకు అప్రిషియేట్ అయ్యారు అధ్యక్ష? చెయ్యరు. అదేవిధంగా అధ్యక్ష సన్న బియ్యం పిల్లలకు పెడుతున్నాం అధ్యక్ష. మేము మేనిఫెస్టోలో పెట్టలే, ఎవరు ఉద్యమాలు చేయలే, మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే. మా ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ఒక సందర్భంలో చర్చ చేస్తూ ఉంటే క్యాబినెట్లో, అన్నా నేను స్వయంగా హాస్టల్లో ఉండి చదువుకున్నా, ఇక్కడ బాధలు చాలా ఎక్కువ ఉన్నాయి, దయచేసి వచ్చే తరం మన తరం మన భావి తరాల పిల్లలు వాళ్ళు బలిష్టంగా వస్తే మంచిది, కొంచెం సంస్కరించాలని చెప్తే ఖర్చుకు వెనకాడకుండా ఆలోచన చేసి సన్న బియ్యాన్ని ఇలా స్కూళ్ళలో పెడతా ఉన్నాం అధ్యక్ష. దాని రేపు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2016-17 నుంచి కాలేజీ హాస్టళ్లకు యూనివర్సిటీ హాస్టల్ కూడా వర్తింపజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది వాస్తవం కాదా? రేషన్ కార్డుల అధ్యక్ష, గతంలో మీరు ఇచ్చిన రేషన్ కార్డు 80 లక్షల చిల్లర ఉండే, 80.9 లక్షలు, 80,09,000. ఇలా 90 లక్షల 1,000 కార్డు ఇలా రేషన్ కార్డులు ఇచ్చినాం అధ్యక్ష పేదలకు. పెన్షన్లు పెంచినాం, రేషన్ కార్డులు పెంచినాం. మీరు 4 కిలోలు ఇస్తే మేము 6 కిలోలు ఇస్తా ఉన్నాం. మీరు 200 రూపాయలు ఇస్తే మేము 1000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మీరు విస్మరించిన మొర్రోని మొత్తుకున్నా మీరు అడిదికు చూడనటువంటి బీడీ కార్మికులను ఆదుకుంటా ఉన్నాం. ఈ అన్ని కార్యక్రమాలు కూడా సుభిక్షంగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ కార్యక్రమం కూడా మా మేనిఫెస్టోలో లేదు అధ్యక్ష, ఎన్నికల వాగ్దానం కాదు. అయినా దాన్ని బంగారు తల్లి ఇటు అంటాడు. బంగారు తల్లి జమ కడితే ఎన్నో ఏళ్ళు కడితే ఎన్నికల్లో కూడా అన్నాడు అధ్యక్ష. అది ఎప్పుడు తెచ్చిన అధ్యక్ష? వీళ్ళు 2009 14 మేల ఎన్నికలు, వీళ్ళు తెచ్చింది ఏప్రిల్ అధ్యక్ష. బంగారు తల్లి చిట్ట చివరి 2-3 నెలల ముందు ఏదో ఓట్లు వస్తాయన్నట్టు ఎలక్షన్స్ ఇయర్ ఎండింగ్లో ఆ రోజు బంగారు తల్లి అధ్యక్ష అవి జమ చేస్తుంటే ఎప్పటికి వస్తుందో ఎప్పటికి పోతుందో ఏమవుతుందో. ఈరోజు ఇంట్లో పెరిగి ఉన్న పిల్ల పరిస్థితి ఏంది అధ్యక్ష? ఈరోజు డేట్లు చూసుకుందామమ్మా, ఏముంది, చివరి సంవత్సరమే కదా, మేము మొదటి సంవత్సరమే ఇస్తున్నాం అధ్యక్ష. ఇలా ఇంట్లో పెరిగిన ఆడపిల్ల ఉంటే ఆ పిల్ల పెళ్లి ఇలా చేయాలి అధ్యక్ష. నువ్వు చెప్పే బంగారు తల్లి ఏనాటికి వస్తుందో ఏం సంగతో, అది వస్తుందో రాదో, కానీ డెఫినెట్గా ఇది ఈరోజు గుండెల మీద కుంపట్లాగా ఆడపిల్ల పెళ్లి అంటే ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ గిరిజనులకు ముందు పెట్టినాం అధ్యక్ష. ఇప్పుడు దీన్ని సమాజం నుంచి డిమాండ్ వచ్చింది, శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు చాలామంది సూచించినారు. బీసీ మొత్తం వర్తిస్తా ఉన్నాం అధ్యక్ష 100%. అదేవిధంగా ఓసీలలో ఉన్న నిరుపేదలు ఎవరైనా ఉంటే, జనరల్ కేటగిరీలో ఉన్న అదర్ క్యాస్ట్లలో ఉన్న నిరుపేదలు ఎవరైనా ఉంటే, రేషన్ కార్డు కలిగి ఉంటే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ ఈ సంవత్సరం నుంచి వర్తింపజేస్తున్నానని సంతోషంగా సగర్వంగా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష పట్టణాలలో పేద అమ్మా క్లారిఫికేషన్ అడగండి అమ్మా, తొందర ఎందుకు. గుడిసెలు వేసుకుంటే అమ్మ మేము స్టేట్గా చెప్తున్నాం కదమ్మా, బంగారు తల్లి పథకం మేము అమలు చెయ్యం. లాస్ట్ శాసనసభలో కూడా ఇదే జీవన్ రెడ్డి గారు ప్రస్తావిస్తే నేను చెప్పిన వీఆర్ నాట్ అఫ్రేడ్, మేము భయపడం, అట్లా మేము చేయదలుచుకున్న దాన్ని ఖచ్చితంగా చెప్తాం, చేయదలుచుకున్న దాన్ని కూడా ఖచ్చితంగా చెప్తాం, మాకు ఆ భయం లేదు. అందుకే మమ్మల్ని ప్రజలు గౌరవిస్తున్నారు అధ్యక్ష, మేము అబద్ధాలు చెప్పాం కాబట్టి. వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ యువర్ బంగారు తల్లి స్కీమ్, ఐఎమ్ ఆన్ రికార్డ్, యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, బట్ we will implement, we shall implement Kalyana Lakshmi and Shadi Mubarak to BCs, SCs, STs, minorities and also the poor of the OCs. This is what is my statement. అధ్యక్ష జియో నంబర్ 58 మన లక్ష్మణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు అధ్యక్ష. ఇది ఇంకా పూర్తిగా అమలు కాలేదు, సభలో మాట్లాడుతూ వారు చెప్పినారు. ఇంకా కొన్ని చోట్ల ఇది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పినారు. డెఫినెట్గా చేస్తాం, 100% చేస్తాం. కానీ 1,25,000 మంది నిరుపేదలకు ఎక్కడ ఎవరైతే గుడిసెలు వేసుకున్నారో, సెమీ పర్మనెంట్ ఇల్లు కట్టుకున్నారో,
గత ప్రభుత్వాలలో వాళ్ళని బుల్డోజర్లు పెట్టి కూలగొట్టినారు అధ్యక్ష. తీసేసినారు, ఊరు బయట తీసుకుపోయేసినారు. పోలీసులు పోవడం, మున్సిపల్ అధికారులు పోవడం, రెవెన్యూ అధికారులు పోవడం, జేసీబీలు పోవడం, ప్రొక్లైనర్లు పోవడం, అవన్నీ పీక్ అవతల పడడం అధ్యక్ష. రోడ్ల పడేసినారు. కానీ మేము ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకుని వాళ్ళు పేదలు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో జీవో 58 తెచ్చినాం అధ్యక్ష. 1,25,000 మంది పేదలు రాష్ట్ర వ్యాప్తంగా, అందులో మరి ముఖ్యంగా రంగారెడ్డి అండ్ హైదరాబాద్ 1,00,000 మందికి, 25,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడనే పట్టాలు ఇచ్చేసినాం అధ్యక్ష. వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టకుండా, కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వారింటి గుమ్మం కాడు కొంచెపోయి ఆ సర్టిఫికెట్ వాళ్ళకి అందజేసినాం అధ్యక్ష. అందుకే మేము చాలా అద్భుతమైన మేరతో జీఎస్ఎంసీలో గెలిచినాం. మీరేదో వేరే వేరే కారణాలు మీరు వెతుకుంటా ఉన్నారు. మేము ప్రజల పక్షంగా ఉన్నాం కాబట్టి, పేదల పక్షంగా ఉన్నాం కాబట్టి ఆ పేదలు ఇలా మమ్మల్ని నెత్తిన పెట్టుకుంటా ఉన్నారు అధ్యక్ష. మాకు ఊరికే వేలే ఓట్లు, ఇవన్నీ అమలు జరిగినాయి, ట్రాన్స్లేట్ అయినాయి, అండ్ దే హ్యావ్ రీచ్డ్ ద పీపుల్. అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇది కొత్త ప్రయోగం అధ్యక్ష. చాలా సాహసంతో కూడుకున్నటువంటి పని. ఇండ్లను మాట్లాడుతున్నారు అధ్యక్ష. 60,000 ఇండ్లు మేము తొలి దశలో శాంక్షన్ చేసినాం అధ్యక్ష. ఏ మూలకైతే అండి అధ్యక్ష, మేము శాంక్షన్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి 6 ఇండ్లకు సమానం అధ్యక్ష. ఒక్క ఇల్లు వీరు ఇచ్చినటువంటిది. నేను చెప్తున్నా కానీ మీరు చెప్పనియరా ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష, వీళ్ళు పెట్టిన స్కీములో 70,000 రూపాయలు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో 1,05,000 రూపాయలు. ఇది స్కీమ్ వీళ్ళది. ఈరోజు మేము ఇచ్చేది అధ్యక్ష 5,04,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాలలో, 5,30,000 రూపాయలు పట్టణ ప్రాంతాలలో అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు చాలా చెప్పినారు, స్టార్ట్ కాలే కరెక్ట్, చిన్న ముల్కనూరు చెప్పినారు, సంతోషం. వీళ్ళు ఉలగొట్టం నేనే కులగొట్టిన అధ్యక్ష. మంచిదే కదా, ఏం తప్పేమున్నదండి. నిజమే ఉంటే ఏమవుతుందండి, ఏం బాధలేదండి. మంచి డబుల్ ఇల్లు వస్తుంది కదా 2 రోజులు వెనక ముందు. అదో పెద్ద మహత్తరమైన సమస్యలాగా, జాతీయ సమస్యలాగా, మొత్తం రాష్ట్ర సమస్యలాగా చిన్న ముల్కనూరు జీవన్ రెడ్డి గారికి. అధ్యక్ష, మేము చెప్పింది ఏంటంటే కొన్ని ఎగ్జామ్షన్స్ అడిగినారు అధ్యక్ష. కాంట్రాక్టర్లు స్వతహాగా తక్కువ మార్జిన్ ఉండే పనులకు వాళ్ళు ప్రిఫరెన్స్ ఇయ్యరు. ఎక్కడైతే ఎక్కువ కొంచెం మార్జిన్ వస్తుందో వాళ్ళకు ప్రిఫరెన్స్ దానికి ఇస్తారు. అందువల్ల ఎగ్జామ్షన్స్ అడిగినారు, కానీ దాన్ని నేను నిరాకరించిన అధ్యక్ష. కొన్ని రాయితీలు ఇస్తామని చెప్పినాం. వాళ్ళకి స్టీల్ రేట్ అయితే బాగా క్రాష్ అయింది అధ్యక్ష, చాలా తక్కువ ధరలో ఉంది. సిమెంట్ రేటు ఎక్స్ ఫ్యాక్టరీ రేట్కి ఇప్పిస్తున్నాం అధ్యక్ష. ఇసుక వాళ్ళు రవాణా చేసుకుంటే 100% ఫ్రీగా ఇస్తున్నాం అధ్యక్ష. దాంతో వాళ్ళకి సరిపోతూ ఉంది. చాలా చోట్ల ఇప్పుడు ప్రారంభమైనాయి అధ్యక్ష, కొన్ని చోట్ల అవుతా ఉన్నాయి. జీవన్ రెడ్డి గారికి కానీ మరొకరికి కానీ డౌట్ అక్కర్లేదు. 100% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదైతే ఇప్పుడు మేము నీటిపారుదలలో కాంట్రాక్ట్లు ఇచ్చినామో, మిషన్ భగీరథలో కాంట్రాక్ట్లు ఇచ్చినామో, లేదా హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దే దానిలో 100,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులకు ఇచ్చినామో, ఈ మధ్యనే ఆ కాంట్రాక్టులతో నేను సమావేశం పెట్టిన అధ్యక్ష. ఏమండి, మీరు మార్జిన్ అక్కడ లాభాలు తీసుకోవడమే కాదు, సామాజిక బాధ్యత కూడా ఉండాలి. ఒక్కొక్క జిల్లా మీరు ఒక్కొక్క పెద్ద కంపెనీ తీసుకొని ఈ ఇండ్లు కూడా కట్టియాలి ఈ రేట్లో అని చెప్తే వాళ్ళు ముందుకు వచ్చినారు అధ్యక్ష. ఈరోజు ఇదే రేట్లలో వాళ్ళు, యూ కెన్ ప్లీజ్ సీక్ క్లారిఫికేషన్. నో రన్నింగ్ కామెంటరీ కెనాట్ బి. ఉత్తమ్ కుమార్ గారు, సీఎం గారు